నేనైతే జంబల్పూర్ మధ్య నుంచి అయితే అక్కడ నుంచి నేనైతే నడుచుకుంటే చాలానే దూరం వచ్చిన. వచ్చిన తర్వాత ముందైతే మహారాజ్ ఇట్లా ఉంటాయి ఊరు. మొత్తం కలిసినట్టే ఉన్నాయి. ఇటైతే మొత్తం ఒకటే సిటీ లెక్క అన్ని కలిసిపోయి ఉన్నట్టున్నాయి. ఇట్లనే ముందు పోవాలి. నేను ఇవాళ అయితే సిహోరా వరకు అయితే ఏరుకుంటా. అక్కడనే ఇవాళ రెస్ట్ చేసుకుంటా. నేనైతే ముందుకు వెళ్తున్నా. చూడ్డానికి మంచిగా ఉంది ఇట్లా చుట్టూరంతా చెట్లు, మధ్యలో రోడ్డు మంచిగా ఉంది. నేనైతే ఇప్పుడు పనాగర్ ఇక్కడ ఉన్నా. పనాగర్ నుంచి రాయ్పూర్ నుంచి అట్లా హైవేకి పోవాలి. నేనైతే ఇప్పుడు పనాగర్ లో ఉన్నా. మీకు అయితే ఇవ్వబెడదా. ఇదైతే పనాగర్. ముందుకైతే పోవాలి మళ్ళీ. ఇంతకుముందు అయితే ఇక్కడ ఒక మాజీ బడ తిన్నా. అదైతే మాజీ బడట. ఇదైతే ఇవ్వబెడతా దాన్ని. అది ఒకటే తిన్నా. అది మనకైతే కడుపు నిండా. అది ఎక్కడన్నా రైస్ తినాలి ముందు. అది ఒకటి తింటే కొంచెం నడవడానికి కొంచెం చెప్తుందని తిన్నా అంతే. ముందు పోయేటన్నా రైస్ తినాలి. చూసుకోవాలి మరి ఎక్కడన్నా. ముందైతే పోదాం. ఇదైతే చూసారు, అదైతే తిన్నా నేను. అయితే రాయ్పూర్ వరకు వచ్చిన ఇది. ఇప్పుడు ఇది ముందు పోతే బైపాస్ కూడా వస్తుంది, హైవే అది. అది పట్టుకొని సీదా పోతే కథం శివర్ వస్తుంది. శివరికి అయితే పోవాలి. బైపాస్కి అయితే ముందు పోదాం. ఇదైతే హైవే. హైవే నుంచి నేనైతే ఇటు వెళ్ళాలి, ఇటు సైడ్. అది ఓవర్ బ్రిడ్జ్, బైపాస్. ఇటైతే వెళ్దాం. ఎండ అయితే మామూలు లేదు. ఇంతకుముందు అయితే ఇక్కడ ఊపుకున్నా కూర్చొని అయితే నేను వెళ్తున్నా. ఎండ అయితే ఘోరం కొడుతుంది. అందుకనేసి నేను కూడా ఇంకేం నిల్లే, ముందే తినాలి. లేట్ కూడా అవుతుంది. తొందర వెళ్ళి ముందే మన దాబా చూసుకోవాలి. దాబా చూసుకొని అక్కడ తినాలి. ఆకలి కూడా అవుతుంది. తినకపోతే నడవడానికి శాతనే కాదు. ముందైతే పోయి తినాలి. ఇక్కడైతే తిన్నా రైస్ తిని అయితే నేను ఇప్పుడు బయలుదేరుతున్నా. కొంచెం ఊపుకున్నా. అసలు కూలర్ ఉండి ఇక్కడ అట్లనే ఊపుకున్నా. కొంచెం ఊపుకున్నా మంచిగా ఉండే. అట్లనే కూలర్ దగ్గర ఉంటే మళ్ళీ సెట్ కాదని మళ్ళీ నేనైతే బయలుదేరాను. అవేకి మనం పోవాలి. తొందర పోయి మనం అయితే రీచ్ కావాలి తొందర. ముందైతే పోదాం. నేను ఇప్పుడు ఉన్న విలేజ్ అయితే దమ్దా. ఇదైతే విలేజ్ ఉన్నది. ముందుకెళ్తే ఇంకో ఊరు వస్తుంది. ముందైతే చూడండి, ఇదే దమ్దా విలేజ్. సీదా పోవాలి. నేనైతే గొసల్పుర దగ్గర ఉన్నా. గొసల్పుర దాటిన తర్వాత నెక్స్ట్ అదే నెక్స్ట్ సిహోరా. నెక్స్ట్ అయితే సిహోరాకి అవుతున్నా. ఇప్పుడే చూపెడతా గొసల్పుర. ఇటు పోతే గొసల్పుర, ఇదే బోర్డు. అటు పోవాలి. నేను బైపాస్ నుంచి పోతా. నెక్స్ట్ అయితే సిహోరాకి చేరుకుంటా. సిహోరా అయితే పోదాం. ముందైతే బోర్డులు ఉన్నాయి. నేను ముందుకెళ్ళి ఊర్లో బోర్డులు ఉన్నాయి. రేవా, కట్ని కట్ని అవి చూపెడతా మీకు. ఎంత దూరం వెళ్ళాలి. అది రేవాకి వెళ్ళాల. నేనైతే 2 ఊర్లో చూసిన. రేవా, కట్ని అయితే మ్యాప్ లో చూసిన. అది మెహరార్ అటు సైడ్ ఏమో చూడాలి. ముందెళ్తే వెళ్తుంది. నేను ఇప్పుడు సివర్లో ఉన్నా. ఇటైతే కంకాళి మాత మందిరం ఉందట పడుకోవడానికి. అక్కడైతే వెళ్తున్నా. మరి ఏమైతే అక్కడ పోయినాక చూద్దాం. గలీల నుంచి అయితే పోతానా. మ్యాప్ మ్యాప్ తో చూసుకుంటూ పోతాను నేనైతే. ఇప్పుడు ఇక్కడ అయితే పోదాం. మీదనైతే ఉంది. ఇటానే చెప్పారు వాళ్ళు. అయితే అడిగిన ఇక్కడ వాళ్ళని. మీదైతే పోదాం మెట్లకి. మీదనైతే ఇట్లా ఉంది. ఇదైతే మీద మంచిగా ఉంది.
కానీ పడుకొని ఇస్తారో లేదో తెలియదు, ముందైతే అడుగుదాం. ఇక్కడైతే అయ్యగారు ఉన్నాడట, అడిగిన తర్వాత చెబుతాం. నేనైతే ఇప్పుడు కొండ మీద ఉన్నా, అక్కడ బైపాస్ ఉన్నది, అక్కడ ఈ బైపాస్ ఇది అయితే ఊరు. ఇప్పుడైతే నేనైతే కొండ మీద ఉన్నా, ఈ గుడి అయితే కొండ మీద ఉంది, అదే గుడి. ఇదైతే గుడి, అయితే అడుగుదాం ఇక, లేకపోతే మళ్ళీ పోవాలి నడుచుకుంటే వేరే జాగాలో. ఇక్కడ అయ్యగారు ఇతనే, లోపలైతే పడుకోమన్నారు. ఓకే, మంచిగా అయితే పడుకున్నాం ఇవాళ. ఇతనికైతే చాలా థ్యాంక్ యూ. ఓకే పండిత్, టీకే. మీకైతే ఇప్పుడు గుడి మొత్తం చూపెడతాం. మీకు ఇప్పుడు చూడండి, ఇదైతే గుడి లోపల లాక్ అయితే వేసి ఉంది. అక్కడ అమ్మవారికి ఇవ్వడానికి ఇప్పుడు లేదు, పరద కూడా వేసి ఉంది. సైడ్ చూద్దాం, సైడ్ మొత్తం బొమ్మలు వేసి ఉన్నాయి. ఈ సైడ్ మొత్తం మంచిగా ఉంది. ఇటు డిజైన్ కూడా మంచిగా ఉంది. అదంతా బయటగా అమ్మవారిని చూపెట్టేటోని కానీ పరదలు వేసి ఉన్నాయి. తర్వాత వేస్తే చూపెడతా. ఇక కనబడుతుంది కదా లైట్ గా, అక్కడే అమ్మవారు ఉంది. ఇప్పుడు చూడండి అమ్మవారిని, అప్పుడు ఆ గేట్లు వేసి ఉన్నాయి కదా, ఇప్పుడైతే వేసి ఉన్నది అమ్మవారు. కంకాలమ్మ అమ్మవారు ఇక్కడైతే ఇతను పండిత్ అంటే అయ్యగారు ఇతను. ఇక్కడ మొత్తం ఇతనే చూసుకుంటాడు. ఇక్కడ టెంపుల్ ని, కంకాలమ్మ టెంపుల్ ఇది. అయ్యగారు మంచిగా చూసుకుంటా. ఇతనే నాకు ఇంత ఫుడ్ ఇచ్చింది. ఇతను మాట్లాడదాం. ఇదైతే బయట నుండి ఆ లైట్లకి అయితే మెరుస్తుంది గుడి అయితే, మంచిగా ఉంది గుడి. అంత బయట ఇదైతే మాంకాళి టెంపుల్. వీళ్ళైతే ఇక్కడ భజన చేసుకుంటున్నారు. ఇంతకుముందు వీడియోలో అయితే అది దుర్గామాత టెంపుల్, ఇదైతే ఇది మాంకాళి టెంపుల్. ఇదైతే దుర్గామాత టెంపుల్ అట. అంటే నేను ఇది కంకాలమ్మ టెంపుల్ అనుకున్నా, ఇది కంకాలమ్మ టెంపుల్ కాదట, దుర్గామాత టెంపుల్. దీని వెనకాలనే ఒక కంకాలమ్మ టెంపుల్ ఉంది. రెండు ఒక జాగాలో ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయిపోయినా. లాస్ట్ కి ఒక వీడియో చూశారు కదా, అలా సైలెంట్ ఇది, అది కంకాలమ్మ టెంపుల్. మిగతా వీడియోలో అయ్యగారులై అది దుర్గామాత టెంపుల్. ఒక లాస్ట్ అయ్యగారు ఉన్నారు కదా, అతనైతే నాకైతే ఫుడ్ అయితే తెచ్చారు. అన్నకైతే చాలా థ్యాంక్ యూ. మంచిగా అయితే నాకు ఫుడ్ ఇచ్చి నన్ను అడిగి మరి తిన్నావా లేదా అడిగి మరీ తీసుకొచ్చారు. అన్నకైతే చాలా థ్యాంక్స్. నేనైతే మంచిగా తిన్నాను. ఇవాళ నైట్ ఇక్కడనే పడుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.